ఒక సేవకుని చేర్చుకునే మనసు నీకుంటే నువ్వు దేవుని చేర్చుకున్నట్టే. ఆ భావన నీ గుండెలా కలగాల. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. ఆపోజిట్, మిమ్మల్ని చేర్చుకొనని వాడు అంతే. బైబిల్ తెలుసుకున్నావు, రక్షణ అనుభవాలు తెలుసుకున్నావు, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకున్నావు. ఈ రక్షణ అనుభవాలు నేర్పించి నేను ఆత్మీయంగా మార్చి నీకున్న కష్టాలు, నీకున్న అనారోగ్యాలు, నీకున్న బంధకాలన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందడానికి కడుపు మార్చుకొని, గుండెలు బాదుకొని, జుట్టు బీక్కొని, రాత్రి మగలు అహర్నిశలు నీ కోసం, నీ రాక కోసం, నీ ఎదుగుదల కోసం, నీ ఆత్మీయ అభ్యున్నతి కోసం ఎదురు చూసిన నీ ఆత్మీయ తండ్రిని గూర్చిన దర్శనం లేకుండా బతుకుతున్న నువ్వు ఆశీర్వదింపకరమైన వ్యక్తిగా పెట్టడం, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు నడిపించబడతావు, ఎట్లా మార్చబడతావు? నువ్వు దర్శనం లేకపోతే నీకు అన్ని దర్శనాలు వస్తున్నాయి, దేవుని దూతలు వస్తున్నారు. మరి సేవకుడేడి? మీ జీవితంలో సేవకుని స్థానం ఎంత? మీ కుటుంబంలో సేవకుని స్థానం ఎంత? ఎవరు దైవజనుడు అంటే ఎవరు? నేను సర్వసాధారణంగా ఏదో కాలక్షేపానికి సేవకు వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సమర్పణతో, భారముతో, త్యాగముతో, ఆకలి దప్పులతో తలకాయ తీసి మోకాలలో పెట్టుకొని ఏడుతున్నారు చూసావా? రాత్రి మగళ్ళ సంఘ క్షేమము కోసం దిగులు పడుతున్నారు చూసావా? అన్న ఉన్నా లేనట్టు, కుటుంబాలు ఉన్నా లేనట్టు, పిల్లలు ఉన్నా లేనట్టు, అన్ని ఉన్నా లేనట్టుగా బతుకుతున్న త్యాగం కలిగిన దైవజనుడు. నేను ఇప్పుడు నా సంఘంతో చెబుతాను, నేను నా మాచర్లలో నిలబడితే ఉన్న సంఘాలన్నింటినీ 10 నిమిషాల్లో ఖాళీ చేస్తాను. నేను సంఘాలను ఖాళీ చేయటం కాదు, దేవుని రాజ్యాన్ని నింపటం మన దర్శనం. సంఘాన్ని ఖాళీ చేసే దేవుని ఈ కూడికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కుటుంబం ఎన్ని పస్తులు ఉండాలో, ఎన్ని ఖర్చులు తగ్గించుకోవాలో, ఎంత తెప్పలో పడాలో మీకు తెలియదు, నాకు తెలుసు. ఈ రోజున నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రయాసముతో సేవ చేస్తున్న దైవజనుల గురించిన ప్రత్యక్షత మీకుందా? ఆ ప్రత్యక్షత మీకు కలిగిందా?